హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పిల్లలకి చాలా యూస్ఫుల్ అయ్యే బుక్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ చూపిస్తుంది ఆల్ఫాబెట్స్ ఫ్లాష్ కార్డ్స్ అండి. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలకి చాలా యూజ్ అవుతాయి. అబౌట్ 2 years అప్పుడప్పుడే కొంచెం మాటలు వచ్చేవి, కొంచెం గుర్తుపట్టేది ఉంటుంది కదా, అప్పుడు చాలా యూజ్ అవుతాయి. చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ రెండు ఉన్నాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఏమో ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ పల్ అంటే లెటర్కి ఏ వర్డ్ వస్తుందో అని చూపిస్తున్నాను చూడండి. ఈ కార్డ్స్ కొంచెం వీక్ ఉన్నాయి, కాకపోతే చిన్న పిల్లలకి అంత ఏం చేయరు కాబట్టి ఓకే. చూడండి, A to Z అలా చూపిస్తూ ఉన్నాను. కొంచెం వీకే ఉన్నాయి, కాకపోతే స్టార్టింగ్లో మాత్రం యూజ్ అవుతాయి. మా బాబుకి ఇవే యూజ్ చేసి మేము ఈజీగా నేర్చేసుకున్నాను మా బాబు. చూడండి, ఇవే A to Z కార్డ్స్ చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఓవెల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారండి దీంట్లోనే సెట్లో. ఓవెల్స్ చూపిస్తున్నాను చూడండి, AEIOU అంటే మనం పిల్లలకి చూడగానే త్వరగా నేర్చేసుకుంటారు ఇవి ఓవెల్స్ అని. మనం చెప్పాలి కాన్సోనెంట్స్ ఇవి ఓవెల్స్ అని. ఓవెల్స్లో 5 letters వచ్చేస్తే మిగిలినవన్నీ కాన్సోనెంట్సే కదా. అదే ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే క్వశ్చన్ ఆన్సర్స్ అంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత ఈ 3-4 కార్డ్స్ మళ్ళీ యూజ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ నేమ్స్ అని ఉన్నాయి చూడండి. అక్కడ ఫిగర్ని బట్టి వాళ్ళు నెక్స్ట్ లెటర్స్ కూడా నేర్చేసుకోవచ్చు ఈజీగా. మనం ఆల్రెడీ K for kite ఇవన్నీ నేర్పించేసి ఉంటాం కదా, సో అలా మ్యాచింగ్ చేసేట్టుగా ఆన్సర్స్ బ్యాక్ సైడ్ ఇచ్చారు, బాగుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ ద మిస్సింగ్ లెటర్ అని BALL బాల్ అని మనం ముందే చెప్పుంటాం కదా. అట్లీస్ట్ వాళ్ళకి ఈ ఇమేజ్ ఇది అని గుర్తుపట్టేట్టుగానే వస్తే చాలు ఈ కార్డ్స్తో. అదే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఏదైతే మిస్ అయిన లెటర్ ఉందో అది బ్యాక్ సైడ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఈ 3 to 4 కార్డ్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మన పిల్లలకి అన్ని ఆల్ఫాబెట్స్ అన్నీ ఈజీగా వచ్చేసి ప్లస్ ఇమేజెస్ని కూడా గుర్తుపడతారు చూడండి, అప్పుడు చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ కూడా అదే చూపిస్తున్నాను చూడండి, మిస్సింగ్ ది లెటర్స్ బ్యాక్ సైడ్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ ఇమేజెస్ చూడండి మన పిల్లలు ఈజీగా గుర్తుపెట్టేస్తారు. నెక్స్ట్ ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ సేమ్ అండి, ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. అండ్ పక్కన మనం మిస్సింగ్ లెటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు మన పిల్లలు ఈజీ గుర్తుపట్టేయచ్చు. ఇది నేను మీషో నుంచి తీసుకున్నాను. ఫస్ట్ ట్రైలో కూడా ఉంది, నేను మీషోలో తీసుకున్నాను స్టార్టింగ్. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న బుక్స్ 10 books అండి. ఇందులో అన్నీ ఉన్నాయి చూడండి, ఆల్ఫాబెట్స్, యానిమల్స్, బర్డ్స్, కలర్స్, ఫస్ట్ వర్డ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, నెక్స్ట్ నో యువర్ బాడీ, నెంబర్స్, షేప్స్ అండ్ సైజెస్ అండ్ నెక్స్ట్ వెహికల్స్. ఇప్పుడు ఫస్ట్ 1 by 1 చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆల్ఫాబెట్స్. ఫస్ట్ మెయిన్గా ఈ బుక్స్ గురించి చెప్పాలంటే చాలా థిక్గా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మన పిల్లలు ఊరికే నోట్లో పెట్టుకోవడం, చింపేయాలన్నట్టుగా చూస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ ఇవి ఎంత థిక్గా ఉన్నాయంటే అదే చూపిస్తాను చూడండి. కొంచెం చేత్తో మనం ప్రెస్ చేసి కొంచెం బెండ్ చేసినా అంత ఈజీగా బెండ్ అవ్వట్లేదు. సో పిల్లలకి చాలా యూస్ఫుల్ అండ్ బెటర్ అని నా ఫీలింగ్. చూడండి, ఇక్కడ ఇమేజెస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, చూడగానే ఈజీగా గుర్తుపట్టేస్తారు మన పిల్లలు. అదే A for యాపిల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, Z వరకు విత్ క్లియర్ ఇమేజ్. సో చాలా యూస్ఫుల్ అని నేనైతే అనుకుంటున్నాను. మా బాబుకి చాలా యూజ్ అయింది ఇవి, దీనివల్ల ఈజీగా నేర్చేసుకున్నాడు. నెక్స్ట్ యానిమల్స్ చూపిస్తున్నాను. అన్ని బుక్స్ సేమ్ అండి, ఇది అరౌండ్ 300 to 400 కాస్ట్లో వచ్చేస్తాయి. చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయో, మీకు వీడియోలోనే ఇలా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. అన్ని యానిమల్స్ని చూపిస్తున్నారు చూడండి, స్నేక్, క్రొకడైల్ అన్నీ, అండ్ లాస్ట్లో లిజర్డ్, టర్టిల్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇది యానిమల్స్ బుక్. నెక్స్ట్ బర్డ్స్ అండి. మెయిన్ ఏంటంటే పిల్లలకి మనం ఎక్కడైనా ఈజీగా నేర్పించుకోవాలంటే ఏదైనా మనం ఫస్టే చెప్పేసేయాలి పిల్లలకి. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ కౌ అని, స్పారో అని వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఈ స్పెల్లింగ్తోనే వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. చూడండి, అన్ని బర్డ్స్ని చూపిస్తున్నాను ఇక్కడ, చాలా క్లియర్ ఇమేజ్ ఉంది చూడండి. నెక్స్ట్ కలర్స్ అండి. ఈ కలర్స్లో కూడా సేమ్ అలాగే, కాకపోతే ఏంటంటే ఇది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే రెడ్ కలర్ స్ట్రాబెర్రీ, అక్కడ మన స్ట్రాబెర్రీని కూడా పిల్లలకి ఈజీగా నేర్పించవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ ట్రీ కాబట్టి ట్రీ వచ్చేస్తుంది, ప్లస్ కలర్ గ్రీన్ కూడా రెండు నేర్చేసుకోవచ్చు పిల్లలు.
ఇక్కడ కూడా సేమ్ బ్లూబెర్రీ అంటే బ్లూ కలర్లో ఉంటుంది కలరు, ప్లస్ థింగ్ కూడా నేర్చేసుకుంటారు. ఫిష్ ఆరెంజ్ కలర్లో ఉంది. నెక్స్ట్ పింక్ కలర్లో ఏముంటుంది, లోటస్. అట్లా ఇంకా సేమ్ అండి, పీచ్ అండ్ వైట్లో అలా అన్నీ ఈజీగా కలర్స్ నేర్చుకోవచ్చు, ప్లస్ ఆ థింగ్ కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. కాయిన్స్ గోల్డ్ కలర్లో ఉన్నాయి, సిల్వర్లో స్పూన్స్ ఉన్నాయి, నెక్స్ట్ బ్రౌన్లో కోకోనట్ ఉంది. అన్నీ మనం ఇంట్లో యూస్ చేసే థింగ్స్ ఈజీగా నేర్చేసుకుంటారు పిల్లలు, చూపించి ఇది ఇది అన్నట్టుగా చెప్పేస్తే. నెక్స్ట్ ఇవి ఫస్ట్ వర్స్ అండి. ఫస్ట్ వర్స్ ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసేవి అన్నట్టు. చిన్నప్పటి నుంచి చూడండి, టెడ్డీ బేర్ మామూలుగా ఇంట్లో ఉంటాయి పిల్లలకి, బాల్, కాట్ అన్నీ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. బెలూన్స్ ఆడుకుని అన్నీ యూస్ చేస్తారు కదా, బాటిల్స్, బనానా మన చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తాం కాబట్టి, బిబ్ ఇట్లా తినేటప్పుడు యూస్ చేస్తాం, మగ్, బస్సు. ఇక్కడ ట్రావెలింగ్లో కూడా వాళ్ళకి చిన్నగా చెప్తా ఉండాలి, ఇది బస్సు, ఇది కార్ అన్నట్టుగా. ఇది స్పూన్ తినిపించేటప్పుడు చెప్తా ఉండాలి. మళ్ళీ ఏమైనా టాయ్స్ ఉన్నప్పుడు అలా చెప్తా ఉండాలి. చైర్, కొంబు, ఫ్లవర్, బుక్, ఇట్లా అన్నీ చెప్తా ఉంటే ఈజీ గుర్తు పెట్టేసుకుంటారు. బ్యాగ్, హౌజు, ఇంతే అండి ఫస్ట్ వర్స్లో వచ్చినవి. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. పప్పాయ, గ్రేప్స్, చాలా క్లియర్ ఇమేజ్ ఉంది చూడండి. మనం ఫ్రూట్స్ పిల్లలకి తినిపించేటప్పుడే ఒక్కోటి చెప్తూ ఉండాలి, నీకు ఇది తినిపిస్తున్నాను, ఇది తింటావా, దాన్ని ఏం పలుకుతూ, ప్లస్ అందులో కలర్ కూడా చెప్తూ. అట్లయితే ఈజీగా పిల్లలు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు కూడా అదే వర్డ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈజీగా నేర్చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ మనం కష్టపడి నేర్పించాల్సిన అవసరం లేదు. అంటే చిన్నప్పుడు కాబట్టి కొంచెం గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కదా, సో త్వరగా నేర్చేసుకుంటారు. అదే జింజర్, క్యారెట్ ఇవన్నీ ఈజీగా, ఇవన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి మనం ఫస్ట్ చెప్పేటప్పుడే ఆ నేమ్తోనే చెప్పాలి. నెక్స్ట్ వాళ్ళు కూడా అదే నేమ్తో పిలవడం వల్ల ఈజీగా నేర్చేసుకుంటారు. నెక్స్ట్ నో యువర్ బాడీ. ఇదైతే మనం కొంచెం త్వరగా నేర్పించేస్తే బెటరు, అంటే ఈజీగా ఉంటుంది కాబట్టి. నోస్, చీక్, మామూలుగా పిల్లల్ని అడుగుతాం కదా, నీ నోస్ ఎక్కడుంది, నీ ఐస్ ఎక్కడున్నాయి అని చెప్తా ఉంటారు కదా. సో ఈ ఇమేజెస్ని చూపించినప్పుడు వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు. ఓహో ఇదా లెగ్ అంటే, ఇదా స్టమక్ అంటే అన్నట్టుగా ఈజీగా నేర్చేసుకుంటారు పిల్లలు. చూడండి, నీ ఇయర్ ఎక్కడుంది, నీ ఐస్ ఎక్కడున్నాయి అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటే దాని ప్లేస్ తెలుస్తుంది, ప్లస్ ఆ థింగ్ కూడా ఈజీగా నేర్చేసుకుంటారు. ఇక్కడ ఫొటోస్ వల్ల ఇంకా ఈజీగా నేర్చుకుంటారు. నీ హెయిర్, ఫుట్, చూడండి, నెక్, హీల్, హ్యాండ్. ఇప్పుడు మామూలుగా నీ చేతులు ఎక్కడ ఉన్నాయి అంటే నీ హ్యాండ్ ఎక్కడ ఉంది అని అంటే ఈజీగా నేర్చేసుకుంటారు పిల్లలు, ఇది హ్యాండ్ అంటారా అన్నట్టుగా. నెక్స్ట్ నెంబర్స్. ఈ బుక్ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మామూలుగా నెంబర్ 1 అనే నేర్చుకోకుండా ఇక్కడ ఒక జీప్ ఉందని కౌంట్ చేయడం కూడా ఈజీగా నేర్చేసుకుంటారు. 2 డక్స్ అని మనం కౌంట్ చేసినట్టుగా చూపిస్తూ ఉండాలి పిల్లలకి. ఇంకా 3 ఫిషెస్ కదా, ఒక్కొక్క ఫిష్ మీద చెప్తా ఉండాలి, 1 2 3 అని కౌంట్ చేస్తే పిల్లలు కూడా నెక్స్ట్ ఈజీగా ఓహో ఇలా నా కౌంట్ చేయడం అని ఈజీగా కౌంట్ చేయడం కూడా నేర్చేసుకుంటారు. ఇక్కడ 5 చైర్స్ కదా, 1 2 3 4 5 అని చెప్తా ఉండాలి. అట్లా ఇంకా 6 పెంగ్విన్స్, అట్లా 7 బెలూన్స్, 8 క్యాండీస్, అట్లా కౌంట్ చేస్తా చెప్తా ఉండాలి పిల్లలకి, ఈజీగా నేర్చేసుకుంటారు. నెక్స్ట్ 9 ఇంజన్స్, 10 చెర్రీస్ కౌంట్ చేస్తా చెప్పాలి. 2 ఉన్నాయి కాబట్టి యాడింగ్ కూడా, దీనివల్ల యాడింగ్ కూడా యూజ్ అవుతుంది, యాడ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ ఈ బుక్లో లాస్ట్లో 1 to 100 నెంబర్స్ ఇచ్చారు. సో ఈ బుక్ యూజ్ చేయడం వల్ల 100 వరకు పిల్లలు ఈజీగా నేర్చేసుకోవచ్చు. నెక్స్ట్ షేప్స్ అండ్ సైజెస్. చూడండి, ట్రయాంగిల్, ఆల్మోస్ట్ అన్ని షేప్స్ కవర్ చేస్తారు వీళ్ళు. స్క్వేర్, రెక్టాంగిల్, సర్కిల్ అన్నీ ఇట్లా చెప్తా ఉండాలి. ఇంట్లో టీవీ చూస్తుంటారు కదా, టీవీ ఏ షేప్లో ఉంది అని అడుగుతూ ఉండాలి. రెక్టాంగిల్ అని చెప్తా ఉండాలి. వాళ్ళకి ఫస్ట్లో నోరు అంత ఈజీగా రాదు, మెల్లిగా నేర్చేసుకుంటారు, అంటే గుర్తుండిపోతుంది ఈజీగా ఈ ఏజ్లో అయితే. నెక్స్ట్ లాంగ్కి షార్ట్కి డిఫరెన్స్ తెలుసుకుంటారు పిల్లలు. నెక్స్ట్ టాల్, షార్ట్, బిగ్, స్మాల్ ఇలా నేర్చేసుకుంటారు ఈజీగా. సో ఈడ హ్యూజ్ టినీతో పాటు అది బేర్, ఇది యాంట్ అని కూడా తెలిసిపోతుంది పిల్లలకి. ఇక్కడ పైపు, ట్యూబ్ ఇతరు కూడా ఈజీగా నేర్చేసుకుంటారు. నెక్స్ట్ వెహికల్స్ ఏంటంటే మనం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాం, ఏదో డైలీ యూజ్లో కూడా ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. కొన్ని చూడని దీంట్లో చూపించడము
అట్లా చూపిస్తూ ఉంటే త్వరగా నేర్చేసుకుంటారు. ఏరోప్లేన్, జెట్ ఫైటర్, ఇంకా బైసైకిల్, మోటార్ బైక్ ఇవి ఎట్లా ఖచ్చితంగా యూస్ చేస్తాం కాబట్టి ఎక్కడ కనిపించినా కానీ ఈజీగా చెప్పేసేయాలి పిల్లలకి. ఇది బస్సు, ఇది కారు, దీన్ని ఇలా అంటారు అన్నట్టుగా ఈజీగా. క్రెయిన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి పిల్లలకి ఎక్కడన్నా ట్రావెలింగ్లో అక్కడక్కడ వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ జీపు ఇంజన్, రోడ్ రోలర్, స్కూటరు, ఇవైతే ఈజీగా మనకు డైలీ లైఫ్లో ఉండే థింగ్సే కాబట్టి ట్యాక్సీ ఇవి కొన్ని కొన్ని ఉండవు. సో ఇవి ఇమేజెస్లో నేర్చేసుకోవచ్చు. వ్యాన్, ట్రక్ ఇవైతే మన పిల్లలు ఈజీగా చూసుండరు. సో ఇమేజెస్లో నేర్చేసుకుంటే అయిపోతుంది. షిప్, బోటు అంతే అండి. ఇవే 10 బుక్స్. మీకు ఒక లింక్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు ఈజీగా తెలుసుకోవాలంటే ఫస్ట్ క్రైకి వెళ్ళి బేబీ హగ్ నుంచి ఆ బ్రాండ్ నుంచి బుక్స్ తీసుకోండి. చాలా బాగున్నాయి, చాలా యూస్ఫుల్, ఈజీగా నేర్చేసుకుంటారు పిల్లలు. బుక్స్ మాత్రం అసలు ఎలాంటి పేరు పెట్టనీకి లేదు, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.